నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనం ద్రోణాచార్యుడి గురించి మాట్లాడుకుంటున్నామండి. పోయిన ఎపిసోడ్లో ద్రోణాచార్యుడికి ద్రుపదునికి ఉన్నటువంటి శత్రుత్వము, ఆ తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడి ద్వారా తన పగ తీర్చుకోవటము, ఆ అవమానం తట్టుకోలేని ద్రుపదుడు తపస్సు చేసి దృష్టద్యుమ్నుడిని కనడము, ఆ దృష్టద్యుమ్నుడే చివరికి ద్రోణాచార్యుడిని చంపటము అనే విషయాన్ని నిన్న తెలుసుకున్నాం. ఆ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఎలా చంపాడో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన్ని నుంచుంటాడు. 10,000 మంది సైనికులకి సారథిగా నుంచుంటాడు. ఆ క్రమంలో ఆయన తాకిడికి తట్టుకోలేకపోతారు ఈ పాండవులు. ఆయనని ఎదిరించే యోధుడే లేదు అసలు. అలాంటి క్రమంలో పాండవులకి గెలిచే అవకాశము ఈ ద్రోణాచార్యుడు ఉన్నంత వరకు లేదు అనే విషయము స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఒక ఉపాయం పన్నుతాడు. ఈయనని మనము శక్తితో కొట్టలేకపోతే యుక్తితో కొట్టాలి అని ఆలోచించి ద్రోణాచార్యుడి బలహీనత అతని కుమారుడైనటువంటి అశ్వత్థామ. ఆ అశ్వత్థామకి ఏదైనా జరిగిందని తెలిస్తే కనుక ఆయన కుప్పకూలడం ఖాయమని శ్రీకృష్ణుడికి తెలుసు. ఇదే విషయాన్ని భీముడికి చెప్తాడు శ్రీకృష్ణుడు. భీముడు వెంటనే అశ్వత్థామ అని పేరున్న ఏనుగుని చంపేస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇదే విషయాన్ని వెళ్ళి ద్రోణాచార్యుడికి చెప్పమంటాడు. ఆ చెప్పిన సందర్భంలో ద్రోణాచార్యుడు నిజంగా అశ్వత్థామ చనిపోయాడా అని అడిగితే ధర్మరాజు అటు ఇటు కాకుండా అశ్వత్థామ అతః వా నరో వా కుంజరో అంటే ఏమనే అర్థం? అశ్వత్థామ అయితే చచ్చిపోయాడు, అది ఏనుగా తెలీదు మనిషా తెలీదు అని చెప్తాడు. ఆ పదాన్ని చిన్నగా చెప్పేసరికి శ్రీకృష్ణుడు పెద్ద శబ్దం సృష్టిస్తాడు ధర్మరాజు ఆ మాట్లాడే సందర్భంలో. ఆ శబ్దానికి అశ్వత్థామ అతః అనే ఒక సెంటెన్స్ మాత్రమే ద్రోణాచార్యుడు వింటాడు. వెంటనే తను శస్త్రాలను వదిలేసి కుప్పకూలిపోతాడు. కుప్పకూలి నిరుత్సాహానికి గురైన సందర్భంలో దృష్టద్యుమ్నుడు వచ్చి ఈయన గొంతు కోసేసి చంపేస్తాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ధర్మము యుక్తి ఎత్తుకి పై ఎత్తు వేసి ఆ విధంగా ఆయనను చంపడం వల్ల ఈ పాండవులకి ఎంతో లాభం జరిగింది. ఇది ఆయన చరిత్రలోనే జరిగిన పెద్ద అవమానంగా చెప్పబడుతుంది. ఇదండి, మరిన్ని విషయాల్ని వచ్చే సంచికలో తెలుసుకుందాం. నమస్కారం.